ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో శంకర్ గారు, శంకర్ గారు. ఇవిడికి ఏం పని లేదు. మాటకి ముందు శంకర్ గారు నువ్వు పిలవగానే ఎగేసుకుంటూ వచ్చేయడానికి మాకు పని పాట లేదా ఏంటి? మేము ఇక్కడ పని చేస్తున్నాం. వెళ్ళవమ్మా. మనోజ్, మనోజ్. చెప్పండి మేడం. ఒకసారి శంకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పిలిచానని చెప్పు. సరే మేడం. అదర్ జరుపు కొంచెం ఫిక్స్ చేసే. సార్, మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలిచినా నేను రానురా. ఏమైంది సార్? ఏమైందంటావేంట్రా? ఇక్కడ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి శంకర్ గారు ఆ లైట్స్ బాగున్నాయా, శంకర్ గారు ఆ పూలు బాగున్నాయా, శంకర్ గారు ఆ డిషెస్ బాగున్నాయా అని రకరకాలుగా ఒక్కటే నా బుర్ర తినేస్తుంది. అసలు ఇండివిజువల్ డెసిషన్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా ఆవిడ ఈవెంట్ మేనేజర్ ఎలా అయిందిరా? చీ, ఆవిడకన్నా నా జడ్జిమెంటే బెటర్. నేను రాను చెప్పు. ఊరే నాకు చిన్న డౌట్ రా. అసలు మీ మేడము ఒకవేళ పొరపాటున డాక్టర్ అయిపోయిందనుకో, ఆ పేషెంట్స్ పరిస్థితి ఏంట్రా? ఆపరేషన్ రైట్ సైడ్ చేయాలా, లెఫ్ట్ సైడ్ చేయాలా? ఆపరేషన్ కత్తి వాడాలా, కూరగాయల కత్తి వాడాలా, స్టిచ్చెస్ వేయాలా, కంపెట్టి అతికించాలా అని వేరే డాక్టర్తో మాట్లాడుతూ ఉండేదేమో. ఈలోపు ఆ పేషెంట్ కాస్త హరి ఓం హరి. సార్, మేడం ఫీల్ అవుతారు సార్. రే, ఫస్ట్ నువ్వు ఆవిడ్ని మేడం అండమన్నా మానే, లేదా నన్ను సార్ అండమైనా మానే. ఎందుకు సార్? ఎందుకంటావేంట్రా? నువ్వు ఆవిడ్ని మేడము, నన్ను సార్ అంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారా? మేమిద్దరం మొగుడు పెళ్ళాలు అనుకుంటారు. అయ్య బాబోయ్, ఆవిడ్ని పెళ్ళంగా ఊహించుకుంటే నా ఫ్యూచర్ అంధకారం. అసలు ఇక్కడ నీకు విషయం అర్థమవుతుందా? ఈవెంట్ అంతా నేను కష్టపడుతుంటే ఆవిడ మేకప్ వేసుకుని టిక్కు అంటూ బిల్డపేస్తుందేంట్రా? అమ్మో, డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు చూడు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేస్తా. ఇదిగో కింద వెల్కమ్ డ్రింక్స్ అవి రెడీ ఉన్నాయా? రెడీ ఉన్నాయి. బొకేస్ అన్ని రెడీ ఉన్నాయా? వెల్కమ్ గర్ల్స్ రెడీ కదా? సార్. ఫుడ్ అంతా బాగుందా? బాగుంది సార్. అంతా ఓకే కదా? ఓకే సార్. శభాష్. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? చూస్తుందా ఆవిడ నేను చాలా కష్టపడిపోతున్నానన్న సింపతితో? లేదు సార్, వదిలితే మిమ్మల్ని ఇక్కడికిక్కడే మర్డర్ చేసేలా ఉంది. అయ్యి బాబాయ్, అంత మిస్టేక్ మనమేం చేసాం? పిలిస్తే వెళ్ళలేదు కదా, అందుకే అయి ఉంటుంది. ఇప్పుడు చూడు నేను ఎలా మేనేజ్ చేస్తాను. గౌరీ గారు, డెకరేషన్ అంతా ఎలా ఉంది? అయ్య బాబాయ్, ఏంటండి ఆ చూపు? మీ గుడ్ల ముందు 2 కోడి గుడ్లు పగలగొట్టి పెడితే ఆమ్లెట్ అయిపోయేలా ఉన్నాయి. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీ బుర్రని కరాకరా నమ్లి తినేద్దామని. పని హడావిడిలో మధ్యాహ్నం భోంచడం మర్చిపోయారా ఏంటి? అయ్యో, నేనా? పనా? నాకు ఓన్ జడ్జిమెంటే లేదు. ఇంకా పనేం చేస్తానండి? అంటే అండి, అది నేను వాకిటాకి కూడా ఆఫ్ చేసి పెట్టానే, ఎక్కడ దొరికిపోయినాబా? సార్, నా వాకీటాకీ ఆన్లో ఉంది సార్. సారీ సార్. అంటే అది యాక్చువల్గా గౌరీ గారు, అది అంటే యాక్చువల్గా అండి ఈ వర్క్ టెన్షను, ప్రెషరు, ఫ్రస్ట్రేషను ఏదో అలా అనేసి ఉంటాను. సారీ అండి, ఏమనుకోకండి. ఏమండి ప్లీజ్. నువ్వు ఈవెంట్ అయ్యాక కనపడు, నిజంగా చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.